హాయ్ అండి. నెక్స్ట్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఈ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి అంటే దీస్ ఆర్ థియరిటికల్ ఇన్ నేచర్. యాక్చువల్‌గా థియరిటికల్ టైప్‌లో ఉంటాయి. ఓకేనా? చూడండి. అండ్ ఆల్సో బ్రాడ్ అండ్ ఫిలాసఫికల్ ఇన్ నేచర్ రిలేటెడ్ టు స్కూల్ అండ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అచీవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీచింగ్ ఆర్ ఇన్‌స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఇన్‌స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ద్వారా పూర్తి చేయబడతాయి. ఓకేనా? ఇన్ 1948 అమెరికన్ సైకలాజికల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కండక్టెడ్ ఏ సెమినార్ టు క్లాసిఫై ద ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. అసలు ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి, వాటికంటూ ఒక క్లాసిఫికేషన్ ఉండాలని చెప్పేసి 1948లో అమెరికన్ సైకలాజికల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది ఒక సెమినార్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. టు మేక్ ద టీచర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ టీచర్స్ ద్వారా రాబట్టడానికి వాళ్ళకు ఒక సెమినార్ అయితే కండక్ట్ చేయడం జరిగింది 1948లో. ఓకేనా? ఇన్ 1956 డాక్టర్ బిఎస్ బ్లూమ్స్ ఏం చేసిండంటే క్లాసిఫైడ్ ద ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ బై అబ్జర్వింగ్ ద యానిమల్ అండ్ ప్లాంట్ క్లాసిఫికేషన్. యానిమల్స్ ఇంకా ప్లాంట్ యొక్క క్లాసిఫికేషన్ని బేస్ చేసుకొని మన బిఎస్ బ్లూమ్స్ కూడా ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. అండ్ హీ హ్యాస్ రిటర్న్ ద బుక్. అతను రాసినటువంటి బుక్ పేరు ఏంటంటే టాక్సానమీ అంటే క్లాసిఫికేషన్ అన్నట్టు. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా? బేస్డ్ ఆన్ అబ్జర్వబుల్ అండ్ మెజరబుల్ బిహేవియర్ చేంజెస్ హీ క్లాసిఫైడ్ ద ఆబ్జెక్టివ్స్ యాజ్ 3 డొమైన్స్. తను అబ్జర్వేషన్ చేసిన దాన్ని బట్టి ఈ ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ 3 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటేమో కాగ్నిటివ్ డొమైన్, తెలుగులో ఏంటి జ్ఞానాత్మక రంగం. అఫెక్టివ్ రంగం అంటే భావాత్మక రంగం. సైకోమోటార్ అంటే మానసిక చలనాత్మక రంగం అని ఉంటుంది సైకోమోటార్. ఇక్కడ వీటిని ఎవరు ప్రపోజ్ చేసారో కూడా గుర్తుంచుకోవాలి. కాగ్నిటివ్ డొమైన్ కోసం కృషి చేసింది ఎవరంటే బిఎస్ బ్లూమ్స్. అఫెక్టివ్ డొమైన్కి సంబంధించి అండర్సన్ అండ్ క్రాత్వెల్. అండ్ సైకోమోటార్కి సంబంధించి ఎలిజబెత్ సింప్సన్ అండ్ ఆర్హెచ్ దవే. వీళ్ళు ఈ ఒక్కొక్క డొమైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిని కాగ్నిటివ్, అఫెక్టివ్, సైకోమోటార్ని సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనలో ఉన్నటువంటి బ్రెయిన్కి సంబంధించి నాలెడ్జ్ అనమాట. దీన్ని కాగ్నిటివ్ డొమైన్. ఇది కాగ్నిటివ్ డొమైన్. ఎందుకంటే ఇందులో ఏమొస్తుంది మనకి థింకింగ్ వస్తుంది. థింకింగ్ అంటే ఏంటిది బ్రెయిన్, అవునా? ఇది కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించి హార్ట్, మన గుండె వంటిది ఏంటిది అఫెక్టివ్. ప్రతిదానికి మనం ఎఫెక్ట్ అవుతాం కదా, అన్ని మనసుకే తీసుకుంటాం కాబట్టి హార్ట్ అనేది భావాత్మక రంగం. తెలుగులో వర్డ్స్ గుర్తు రావట్లేదు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి సైకోమోటర్ అంటే ఏంటిది యాక్షన్స్ అనమాట. మానసిక చలనాత్మక రంగం అంటే యాక్షన్స్ ఉంటాయి. దేని ద్వారా హ్యాండ్స్ కావచ్చు, లెగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి హ్యాండ్స్ అంటే ఏంటి సైకోమోటర్ కిందకి వస్తుంది. సో దీన్ని 3H అనొచ్చు. ఏంటి హెడ్, హార్ట్, హ్యాండ్స్. హెడ్ ఏమో జ్ఞానానికి సంబంధించింది అంటే కాగ్నిటివ్ డొమైన్, హార్ట్ ఏమో ఎఫెక్టివ్ డొమైన్, హ్యాండ్స్ ఏమో సైకోమోటార్ డొమైన్. ఇక్కడ సైకోమోటార్ డొమైన్లో ఇద్దరు చెప్పుకున్నాం కదా, ఎలిజబెత్ సింప్సన్ అండ్ ఆర్హెచ్ దవేని. ఈ ఆర్హెచ్ దవే అనే అతను ఇండియాకి సంబంధించిన వాడు అండ్ ఎలిజబెత్ సింప్సన్ బిలాంగ్స్ టు యుఎస్ఏ అంటే అమెరికాకి సంబంధించిన వాడు. సో ఈ 3 డొమైన్స్ల గురించి కూడా మనం బ్రీఫ్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటి కాగ్నిటివ్ డొమైన్. ఈ కాగ్నిటివ్ డొమైన్ గురించి చూద్దాం. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ డొమైన్ ఆర్ రిలేటెడ్ టు థింకింగ్ ఆస్పెక్ట్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇవి థాట్ ప్రాసెస్కి సంబంధించింది. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ డొమైన్ ఆర్ ప్రపోజ్డ్ బై బిఎస్ బ్లూమ్స్ and his associates. The objectives of this domain are related to mind. Okay na, manasu. There are 6 objectives in this domain. They are arranged from simple to complex. ఇందులో మనం ఈ అన్ని డొమైన్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ని సింపుల్ టు కాంప్లెక్స్ రూపంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి సింపుల్ టు కాంప్లెక్స్ అరేంజ్ చేయమని అడుగుతాం, లేదంటే కాంప్లెక్స్ టు సింపుల్ ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ ఇందులో ఏమొస్తుందంటే నాలెడ్జ్,
అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్. ఇంతకుముందు 7 ఆబ్జెక్టివ్స్ ఆర్డర్‌లో లేకపోయినా పర్లేదు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఆర్డర్‌లో ఉండాలి. నెక్స్ట్ సింథసిస్ అండ్ ఎవాల్యుయేషన్. ఓకేనా? ఇంతకుముందులానే గుర్తుపెట్టుకోండి. 3 ఏలు ఉండే దగ్గర 2 ఏలు. కువాసే. అందుకే నేను సేమ్ కోడ్ పెట్టుకున్నా గుర్తుండాలని. సి కాదు ఇక్కడ సే. కువాసే అని పెట్టుకుంటే నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. మరి ఇక్కడ 2 ఏలు కన్ఫ్యూజ్ అవుతాం కదా. పిఈఎన్ పెన్. పి అంటే అప్లికేషన్, ఎన్ అంటే అనాలిసిస్. పి తర్వాత ఎన్ అని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు దానిలో ఎం తర్వాత ఏంది కదా. ఏంటి అకాడమిక్ స్టాండర్డ్లో కమ్యూనికేషన్ తర్వాత కనెక్షన్ వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ తర్వాత అనాలిసిస్ వస్తుంది. ఇది సింపుల్ టు కాంప్లెక్స్. ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, దాని నుండి అర్థం చేసుకోవాలి, దాన్ని అప్లికేషన్ లాగా కన్వర్ట్ చేయాలి, దాని నుండి అనాలిసిస్ చేసి సింథసిస్ చేసి లాస్ట్కి మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది సింపుల్ టు కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఇట్లా, కాంప్లెక్స్ టు సింపుల్ అడిగినప్పుడు కింది నుండి పైకి వెళ్ళి, అంటే ఎవాల్యుయేషన్, సింథసిస్, అనాలిసిస్, అప్లికేషన్, అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. ఇన్ 2001 ద స్టూడెంట్స్ ఆఫ్ బ్లూమ్స్ ఎవరు? ఆండర్సన్, ఎల్డబ్ల్యూ ఆండర్సన్ అండ్ క్రాత్వెల్. అండర్సన్ అండ్ క్రాత్వెల్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. క్రాత్వెల్ రివైజ్డ్ ద బ్లూమ్స్ టాక్సానమీ. ఇంతకుముందు బ్లూమ్స్ ఏదైతే యానిమల్ అండ్ ప్లాంట్ని చూసి ఒక టాక్సానమీ లాగా ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని డివైడ్ చేసిండో, క్లాసిఫై చేసిండో, దాన్ని వీళ్ళు కొంచెం సవరించడం జరిగింది. దే స్టేటెడ్ యాజ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్. ఇంతకుముందు వీటిని ఒక ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుంటే చూడండి, కింది నుండి సింపుల్ టు కాంప్లెక్స్ ఇచ్చినప్పుడు బిఎస్ బ్లూమ్స్ కాగ్నిటివ్ డొమైన్ ముందేముంది? నాలెడ్జ్, తర్వాత అండర్స్టాండింగ్, తర్వాత అప్లికేషన్, తర్వాత అనాలిసిస్, తర్వాత సింథసిస్. మీరు రాసుకోండి కావాలంటే. లాస్ట్ వన్ ఎవాల్యుయేషన్. కానీ వీళ్ళ స్టూడెంట్స్ అండర్సన్ అండ్ క్రాత్వెల్ ఎలా చెప్పిందంటే ఇది నాలెడ్జ్ కాదు, ఏంటట రీకాల్, గుర్తు చేసుకోవడం లేదా రిమెంబరింగ్. ఇక్కడ జ్ఞానం అని ఉంటుంది, ఇక్కడ గుర్తు చేసుకోవడం అని ఉంటుంది, గుర్తించుట. అండర్స్టాండింగ్ అంటే అవగాహన, ఇక్కడ కాంప్రహెన్షన్, అండర్స్టాండింగ్, కాంప్రహెన్షన్. నెక్స్ట్ అప్లికేషన్ కాస్త అప్లయింగ్, అన్వయించాలి, అన్వయించుట. ఇక్కడేమో అప్లికేషన్, అన్వయం, అన్వయించుట. వర్బ్ ఫామ్లోకి మారితే అనాలిసిస్, అనలైజింగ్. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎవాల్యుయేట్ అనేది ఫిఫ్త్కి వచ్చి ఎవాల్యుయేటింగ్ అండ్ లాస్ట్ సింథసిస్ దగ్గర క్రియేటింగ్గా మారడం జరిగింది. అంటే నౌన్ ఫామ్లో ఉన్న వాటిని కాస్త వర్బ్ ఫామ్లోకి మార్చడం. ఇక్కడ ఇలా అన్నమాట. అంటే నౌన్ ఫామ్స్లో ఉన్న వాటిని కాస్త వర్బ్ ఫామ్స్లోకి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో అండర్సన్ ఇంకా క్రాత్వెల్ అనేవాళ్ళు మార్చడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ. బ్లూమ్స్ టాక్సానమీ ఎప్పుడు వచ్చింది? 1956లో. ఎవరు? బ్లూమ్స్ ప్రతిపాదించిండు. అదే ఇది ఎప్పుడు వచ్చింది? 2001లో. దీన్ని ఏమంటారు? రివైజ్డ్ బ్లూమ్స్ అంటారు. ఎవరు చేసిండు? అండర్సన్ అండ్ క్రాత్వెల్ వీళ్ళిద్దరు చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఎఫెక్టివ్ డొమైన్ గురించి చూద్దాం. ఎఫెక్టివ్ డొమైన్. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ డొమైన్ రిలేటెడ్ టు ఎఫెక్టివ్ అంటే ఏముంటాయి మనకి? ఫీలింగ్స్, ఇంట్రెస్ట్ and attitudes and also emotional values. The objectives of this domain are related to heart. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎఫెక్టివ్ అంటేనే హార్ట్. అండ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ డొమైన్ ఆర్ ప్రపోజ్డ్ బై క్రాత్వెల్ అని ఉంటుంది. క్రాత్వెల్ ఎప్పుడు? 1964లో. అండ్ మేషియా అని ఉంది. ఓకేనా? అండ్ దెర్ ఆర్ 5 ఆబ్జెక్టివ్స్. అవేంటి అంటే రిసీవింగ్, గుర్తుంచుకోండి, రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్, క్యారెక్టరైజేషన్. యాక్చువల్గా నాకు రాయడం అంటే బద్ధకం, సారీ. రైటింగ్ని పట్టించుకోకండి, కాన్సెప్ట్ వినండి. దీనికి పెట్టుకున్న కోర్ ఏంటంటే R² VOC. జస్ట్ ఫస్ట్ లెటర్ని గుర్తుంచుకోండి, R² VOC. రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్, క్యారెక్టరైజేషన్. ఓకేనా? ఇవి కూడా ఎట్లా? సింపుల్ టు కాంప్లెక్స్ వచ్చినప్పుడు. అదే కాంప్లెక్స్ టు సింపుల్ అన్నప్పుడు కింది నుండి
పైకి వెళ్ళాలి. కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ సింప్లిసిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైకోమోటార్ డొమైన్. The objectives of this domain are related to actions. Motor అంటేనే యాక్షన్స్. అండ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ డొమైన్ ఇన్ అమెరికా, ఇక్కడ అమెరికాలో ఆయన ప్రపోజ్డ్ బై ఎలిజబెత్ సింప్సన్. అమెరికాకు చెందినటువంటి వాడు. ఎప్పుడు 1969లో. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, 1956, 64, 69. కాగ్నిటివ్, అఫెక్టివ్ అండ్ సైకోమోటార్. ఏ ఇయర్లో ఏదొచ్చిందని కూడా అడగవచ్చు. కాబట్టి అన్నీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇన్ ఇండియా ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డొమైన్ ప్రపోజ్డ్ బై ఆర్హెచ్ దవే. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అమెరికాలో చేసిందేమో ఎలిజబెత్ సింప్సన్ అండ్ ఇండియాలో దీని గురించి చేసింది ఎవరంటే ఆర్హెచ్ దవే. అండ్ దెర్ ఆర్ 5 ఆబ్జెక్టివ్స్ ఇన్ దిస్ డొమైన్. ఇందులో కూడా 5 ఉన్నాయి. సింపుల్ టు కాంప్లెక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇమిటేషన్, నెక్స్ట్ మ్యానిపులేషన్, సెన్సిటివిటీ అండ్ కోఆర్డినేషన్లే ఆర్టిక్యులేషన్ అంటారు, బుక్లో ఆర్టిక్యులేషన్ అని ఉంటుంది. అండ్ న్యాచురలైజేషన్, సహజీకరణం, న్యాచురలైజేషన్. యాక్చువల్గా ఇది ఎల్, న్యాచురలైజేషన్. ఓకేనా? ఇప్పుడు గుర్తుంచుకోండి ఐఎంపి అండ్ ఇంపార్టెంట్, లేదంటే మనం ఆర్డర్లో పెట్టుకోవాలి కాబట్టి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ సెన్సిటివిటీనే మనం ఏమనొచ్చనొచ్చే ప్రిసిషన్, సునిశ్చితత్వం. ఓకేనా? ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రిసిషన్, ఆర్టిక్యులేషన్ అండ్ న్యాచురలైజేషన్స్. ఇవన్నీ కూడా సైకోమోటర్ డొమైన్లోకి వచ్చేటువంటి ఆబ్జెక్టివ్స్. ఇవి కూడా సింపుల్ టు కాంప్లెక్స్ అనేవి డిజైన్ చేయబడ్డాయి. ఓకేనా? నెక్స్ట్ మనం స్పెసిఫికేషన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.